కడియం శ్రీహరిపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. కేసీఆర్ చేసిన పనులను తాను చేశానని చెప్పడానికి సిగ్గుండాలన్నారు. గన్పూర్ మున్సిపాలిటీకి అడ్డుపడి ఇప్పుడు తానే తెచ్చానని చెబుతున్నారన్నారు. 100 పడకల ఆసుపత్రిని ఆపింది కడియం శ్రీహరి అంటూ ఆరోపించారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి ఇప్పటి వరకు కడియం శ్రీహరి ₹1 పని కూడా చేయలేదని పల్లా ఫైర్ అయ్యారు. ఆయనకి ఈ మధ్య చెప్తున్నాడు 800 కోట్ల పనులు కన్పూర్ తెచ్చినామని. మేము అడుగుతున్నాం ఇవాళ ఈ 7 రిజర్వాయర్లలో ఏదైనా రిజర్వాయర్లు కట్టించినావా? చిలుకూరు మండలం శ్రీపతిపల్లి కానీ, లెక్కపల్లి కానీ, కొండాపూర్ కానీ దానికి నేను చేసినావు. మొన్న రోజున సిగ్గు లేకుండా పోయి దానికి కొబ్బరికాయ కొట్టాడు. ఇదే దానికి 144 కోట్లకి సోర్చిపల్లిలో మీటింగ్ పెడితే 40-50 వేల మంది మనందరి సాక్షిగానే ఆనాడే కేటీఆర్ గారు శాంక్షన్ చేసింది వాస్తవమా కాదా? వీడు కక్కిందాన్ని తింటోడు లాగా అక్కడ పోయి భూషణ ఉందామని పోయి నేను కొబ్బరికాయ కొడతాను మనం పోయి ఎవరు తెచ్చిండు? కేసీఆర్ గారు ఇయ్యలేదా? కేటీఆర్ గారు కొబ్బరికాయ కొట్టలేదా? మనందరం సాక్ష్యంగా లేవా? మరి సిగ్గుశనం ఉండాలి కదా. నేను పోయి మన దానికే కొబ్బరికాయ కొడతా అని చెప్పేసి అంటానికి 800 కోట్లు పనిచేసిందంట, అందులో 104 కోట్లు పని అంట. గన్పూర్ మున్సిపాలిటీకి అడ్డుపడ్డది ఎవరు? ఆర్డర్ తెచ్చింది ఎవరు? అడ్డుపడ్డది కడియం శ్రీహరి, ఆర్డర్ తెచ్చింది రాజన్న. ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్న గొప్పగా అని చెప్పుకుంటాడు కదా. నీ గన్పూర్ డిగ్రీ కాలేజ్ తీసుకురాకపోతే ఇదే యశ్వంతరావు ఆఫీస్ ఎదురుగా కేసీఆర్ గారు మీటింగ్ పెడితే నువ్వు లేనప్పుడు నేను అడిగితే సార్ సాక్షిగా ఇదే ఎదురున్న సాక్షిగా కేసీఆర్ గారు డిగ్రీ కాలేజ్ ఇవ్వలేదా? 100 బెడ్ హాస్పిటల్ కావాలంటే సార్ చెప్పిండు పక్కనే మనది 2000 బెడ్ హాస్పిటల్ వస్తుంది, చిన్న హాస్పిటల్ 30 బెడ్ 50 బెడ్ చాలయ్యా అంటే లేదు సార్ ఏదైనా 100 బెడ్ కావాలని చెప్పేసి అన్నా. నేను కేసీఆర్ గారి దగ్గర ఆర్డర్ తెస్తే నేను ఎలక్షన్ లో నాకు సీట్ ఇస్తున్నారు కదా, మీరు ఇనాగ్రేషన్ చేయకండి అని చెప్పేసి బతిలాడి ప్రోగ్రామ్ పెడితే హరీశన్న దగ్గర పోయి కాలు పట్టుకున్నట్టు చేసి దాన్ని ఆపింది కడియం శ్రీహరి. తీసుకొచ్చింది మేము. సిగ్గు లేకుండా నేను పోయి మొత్తం కూడా అది చేసుకుంటున్నాను.